యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఆంబ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాశరావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, మెట్టు చిన్నపరెడ్డి, తెరేజమ్మ, రాయపరెడ్డి, పోతిరెడ్డి రాయపరెడ్డి, జసింత, శ్యామల సలోమన్ రెడ్డి, శౌరీలు, శ్యామల జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మెట్టు శ్లీవమ్మ కుటుంబ సభ్యులు, దిక్కులేని ఆత్మల కొరకు మరియు ఉత్తరించు ఆత్మల విశ్రాంతి కొరకు డాక్టర్ జి బాలప్రణీత్ రెడ్డి కుటుంబ సభ్యులు, గాలి శ్రీవారెడ్డి, ప్రతాప్ రెడ్డి, టేకులమ్మ, ఇన్నారెడ్డి, వట్టి ఉరుసుల, గాలి రాజమ్మ, జేకబ్ రెడ్డి, దొడ్డ తెరేసమ్మ, పాపిరెడ్డి, ఏరువ ఇన్నారెడ్డి, జ్ఞానమ్మ, బాలరెడ్డి, ఇన్నారెడ్డి, మరియమ్మ, వట్టి విన్సెంట్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు జి తెరేసమ్మ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బొడ్డపాటి జోజి గురువారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు, మోచర్ల జేమ్స్, మోచర్ల రాహేలమ్మ, పనుగుమాటి కోటేశ్వరరావు, పనుగుమాటి రమేష్, పనుగుమాటి శ్రీను ఆత్మల శాంతి కొరకు మోచర్ల జోజప్ప మరియు కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబంలో మరణించిన ఆత్మలను కూడా స్మరిస్తూ ఈ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థిద్దాం. ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక పితయైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. సకల వరప్రసాదములతో మోక్ష రాజ్యమునకు వేయించేసిన పరిశుద్ధ మరియమ్మ గారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. దైవచిత్త ప్రకారము నడిచి శాశ్వతానందం పొందిన పునిత సన్మన్స్కులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. రక్షకుని రాకడను నిరీక్షించుచుండి కడకు వారి దర్శనము పొందిన పితాపుత్రులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. జూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయము చేయుటకు 12 సింహాసనముల మీద కూర్చుండు అపోస్తులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. స్వామిని వెంబడించి మోక్షమునకు వేయించేసిన ప్రభు శిష్యులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. పవిత్ర వేదమునకై ప్రాణములు బలి ఇచ్చిన సకల వేద సాక్షులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఉత్తరించు స్థలముల నుండెడు వారలారా, అనిత్య శిక్షలను దయచేసి తొలగించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మేము చేసుడు మనవులన్నిటిని దయచేసి ఆలకించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ భూలోకమును ఉత్తరించకపోయినందున వచ్చిన కీడుల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. కృతజ్ఞత లేమితనముచే మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. దురాశాపాస బంధము వల్ల చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరించు స్థలముల్లో అనుభవించుడు కష్టములలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధల్లో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. బలహీనత చేత కట్టుకొనిన దోషములను ఓర్చుటలో చూపెడు మీ మితిలేని కృపా కటాక్షములను చూచి ఉత్తరించు ఆత్మను రక్షించండి స్వామి. మీ స్లీవ మరణము వల్ల కలిగిన ఫలములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ పునరుత్థానమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. పితాపితృల స్థలముల్లో మీ ప్రవేశము వల్ల అచ్చట ఆత్మలకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ మోక్ష ఆరోహణమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము చేయు కాలమందు వేరు చేసిన పాప పుణ్యములను తగినట్లు పాలించు మీ భయంకరమైన తీర్పును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఉత్తరించే స్థలమున ఉండెడు ఆత్మలకు కష్టములను తొలగి మోక్ష పాక్యము దొరుకునట్లుగా వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరింపవలసిన అప్పు తీర్చి మోక్ష భాగ్యము చేరునట్లుగా దేవరవారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు ధర్మ కార్యముల వల్లను వేడుదల వల్లను దివ్య పూజ వల్లను వచ్చడి లెక్కలేని
పుణ్యఫలముల చేత మోక్ష భాగ్యమును పొందినట్లు దేవరిని వారిని వేడుకొంచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. స్లీవ ప్రకాశము వారులకు ప్రకాశించినట్లు దేవరి వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. ఉత్తరించు స్థలములో నుండిన ఆత్మలను సన్మనస్కుల మోక్ష రాజ్యమునకు తోడుకొని పోవునట్లుగా దేవరి వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. మోక్ష రాజ్యమున మీ సముఖములో వారలను అప్పగించున్నట్లుగా దేవరి వారిని వేడుకొనుచున్నాను. మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా పాపములను ఓరవండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లైన యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. నిత్యపిత సర్వేశ్వర యేసుక్రీస్తు ప్రభుని వెలలేని దివ్య రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద మరియు దిక్కులేని ఆత్మలపైన దయగా నుండండి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమును పొంది విశ్రమింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సమస్త విశ్వాసుల సర్వేశ్వర, సృష్టికర్తయు రక్షకుడనైన వారా, మీ దీనుల ఆత్మలకు సమస్త పాపముల వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కరుణించండి. వారెల్లప్పుడూ ఆశించిన మన్నింపును మా భక్తి గల వేడుదల చేత పొందచేయనవదరించండి. పితతోనూ పవిత్ర ఆత్మతోనూ సదాకాలము జీవితులు రాజ్య పరిపాలకులైన యేసు ప్రభువా. ఆమేన్. నా గుండెలు నీకోసమే మండపమును నిర్మించాను. నా గుండెలు నీకోసమే మండపమును నిర్మించాను. కోరి కోరి అడిగి తిని కొలువు తీరుమా, కోరి కోరి అడిగి తిని కొలువు తీరుమా, మరి మరి వేడి తిని ఓ నా దైవమా, మరి మరి వేడి తిని ఓ నా దైవమా, ఓ నా దైవమా. నా గుండెలు నీకోసమే మండపమును నిర్మించాను. ప్రేమించే దేవుడవు నీవేనయ్యా, క్షమించే తండ్రివి నీవేనయ్యా. ప్రేమించే దేవుడవు నీవేనయ్యా, క్షమించే తండ్రివి నీవేనయ్యా. పాలించే రారాజువు నీవేనయ్యా, పాలించే రారాజు నీవేనయ్యా. చూపించుము నీ వెలుగు నా జీవితానికి, నా జీవితానికి. నా గుండెలు నీకోసమే మండపమును నిర్మించాను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం అనంతపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు పైరెడ్డి జత్రుతమ్మ 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు పైరెడ్డి మేరీ సుధారాణి, ఉషారాణి, నిర్మల, చిన్నపరెడ్డి, కిషోర్ రెడ్డి మరియు అల్లుళ్ళు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు.
ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ గుర్రాల పుష్పారాణి గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని జి సురేష్ కుమార్, లాజర్, జి అనిల్ కుమార్, మేరీ సునీత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయనపల్లి విచారణ కీర్తిశేషులు సలిబిండ్ల జ్ఞానారెడ్డి గారి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సలిబిండ్ల తెరేసా, ప్రేమకుమార్, ఆనంద, మేరీ, ఉడుమల షావురెడ్డి, మరియ థామస్, నవ్యకీర్తి, స్నేహ ఇంజలేనా కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఊకల్ మరియాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు వినయ్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని గోపు లూర్త్ మర్రెడ్డి, స్లీవమ్మ, శోభ, గోపు విక్రమ్, సునంద, స్నేహల్, సుశాంత్, పీటర్, స్టెఫానీ, ఫాదర్ గోపు థామస్ రెడ్డి మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న జోసెఫ్ అలెన్ పీటర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని జోసెఫ్ జేవియర్ పీటర్, సాధన పీటర్, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, అంతోనీ పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం హనుమకొండ విచారణ కోల పుష్ప గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నితి విశ్రాంతి చేకూరాలని కోరుతూ కోపూరి నిర్మల జ్యోతి, మంజుల, అమూల్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మదన అశోక్ కుమార్, శ్వేతశ్రీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఎం అద్వికకు మంచి ఆరోగ్యం దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ ముత్యాలమ్మ, సన్నీబాబు, అన్నయ్య, సూర్యనారాయణ, వరాలమ్మ, అన్నపూర్ణ, వీర్రాజు, స్వామినాయుడు, రోజా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం అబద్ధం గారికి దేవుడు సంపూర్ణ స్వస్థతను దయచేయమని, ఆయురారోగ్యములతో దీవించమని కోరుతూ పి ప్రభాకర్ రావు, మమత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు భక్తిపరుడైన ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మీకు శుభములు అందిస్తూ ఉన్నాను. మనం పాల్గొనే దివ్య బలి పూజ మనకు శుభముగా, మనకు ప్రాణ రక్షణగా ఉంటూ ఉన్నది. ఈరోజు మనం ఆలకించే పరిశుద్ధ గ్రంథ పఠనాలలో ప్రత్యేకముగా సువార్త పఠనం ధ్యానించినట్లయితే ప్రభు దేవాలయములో ఉన్నారు. అటువంటి తరుణములో ప్రార్థనలో పాల్గొన్న భక్తులందరూ ఎన్నో కానుకలు వేస్తూ ఉన్నారు. అవును, కానుక పెట్టెలో కానుకలు వెయ్యాలి. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే ఒట్టి చేతులతో దేవుని సన్నిధికి రావలదు అని ఒక ధర్మశాస్త్ర ఆజ్ఞ ఉన్నది. కనుక దానిని పులికి పుచ్చుకొని భావగర్భితముగా ఆ భావాన్ని స్వీకరించి
అందులో కానుకలు వేయటం వారు అలవాటు చేసుకొని ఉన్నారు. ఇటువంటి తరుణములో ఒక పేద విధవరాలు వచ్చి కానుక వేసింది. ఆమె వేసింది 2 కానుకలు మాత్రమే. కానీ ప్రభువు దానిని గమనించి వెంటనే ప్రశంసిస్తూ ఉన్నారు, తన శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నారు. అనేక మంది కానుకలు వేస్తూ ఉన్నారు, కానీ వారు తమ సమృద్ధి నుండి కానుకలు ఇచ్చి ఉన్నారు. కానీ ఈమె మాత్రము తన జీవన ఆధారాన్ని సర్వేశ్వరునికి సంపూర్ణంగా సమర్పించి ఉన్నదని ప్రభు ఎంతో పొగుడుతూ ఉన్నారు. ప్రియ భక్తులారా, మన జీవితంలో మరి మనకు కలిగినదంతా సర్వేశ్వరుడు ప్రసాదించినటువంటిదే. దేవుడు ఇవ్వందే మనం ఏది పొందలేం. మరి యోబు కూడాను అదేవిధంగా తెలియపరిచి ఉన్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని. ప్రతి ఒక్కరము దేవుడు మనకు ప్రసాదించిన భావాన్ని కలిగి ఉండాలి, అటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఆ దేవుడు ఇవ్వనట్లయితే మనం ఏది పొందము. అందుకే మనం ప్రథమ ఫలాన్ని, మనకున్న శ్రేష్టమైనటువంటి దాన్ని సర్వేశ్వరునికి సమర్పించాలి. ఈ రోజున ఈ పేద విధవరాలు మనకు ఒక గొప్ప ప్రేరణ కలిగిస్తూ ఉన్నది, సర్వేశ్వరునికి సంపూర్ణ సమర్పణని. మరి మనం ఈ రోజున ప్రత్యేకముగా ఈ బలి విందులో మనకు కలిగిన దానిని ఏదైనా కానీ, ఒక సమయాన్ని కానీ, అదేవిధంగా మనకు కలిగిన ఈ యొక్క సంపదను కానీ మనం ముఖ్యం అనుకున్నది, విలువ అనుకున్నది సర్వేశ్వరునికి సమర్పించే వరము దయచేయమని ఈ పవిత్ర విందులో దేవుని మనసారా ప్రార్థించుదాం. ఈ పూజ ప్రారంభమున మనలో ఉన్న తప్పుల కొరకు పశ్చాత్తాపపడి క్షమించమని ప్రభు పాదాలు పట్టి ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదాము. ఓ ప్రేమగల ప్రభువా, నీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరుమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహంతో కృషి చేతురుగాక. నీవు కరుణతో వారిపై కురిపించిన స్వచ్ఛత అనుగ్రహములు వారికి మిక్కుటముగా లభించునుగాక. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగయుగములు జీవించుతూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారి నొసళ్లపై క్రీస్తు పేరును ఆయన తండ్రి పేరును ఉండెను. మొదటి పఠనము దర్శన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనముల వరకు. యోహాను అను నేను అటు చూడగా సియోను పర్వతముపై నిలిచి ఉన్న గొర్రెపిల్ల గోచరించెను. ఆయనతో పాటు 144,000 మంది ప్రజలు ఉండిరి. వారి నొసళ్లపై ఆయన పేరును ఆయన తండ్రి పేరును ఉండెను. అచట దివి నుండి వెలుపడిన ఒక స్వరమును నేను వింటిని. అది ఒక గొప్ప జలపాత ధ్వనిని పోలి ఉండెను, పెద్ద ఉరుముల వలె ఉండెను. నేను వినిన ఆ స్వరము మీటిన వీణ నాదము వలె ఉండెను. వారు సింహాసనము వంకను తిరిగి 4 జీవులకును పెద్దలకును ఎదురుగా నిలిచి ఒక క్రొత్త పాటను పాడిరి. భువి నుండి విమోచనము నొందిన
ఆ 144,000 మంది ప్రజలు తప్ప అన్యులు ఆ పాటను నేర్వజాలకుండిరి. తమ్ము తాము స్త్రీ సాంగత్యముతో అపవిత్రము కావించుకొనిన వారు అవివాహితులు. ఆ గొర్రెపిల్ల ఎటుపోయినా వారు దానిని అనుసరింతురు. వారు మిగిలిన మానవాళి నుండి విముక్తులైరి. దేవునికిని గొర్రెపిల్లకును అర్పింపబడుటలో వారే ప్రథమ ఫలములు. వారు ఎన్నడూ అసత్యమాడినట్లు ఎరుగము. వారు దోషరహితులు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ఓ ప్రభు, ఓ ప్రభు, నిన్ను వెదకుకొనుచు వచ్చెడి వారు ఇట్టివారే. నిన్ను వెదుకొనుచు వచ్చిన వారు ఇట్టివారే. భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులను ప్రభువువే. ప్రపంచమును దాని యందు వసించు ప్రాణులెల్లను ప్రభువునకు చెందినవే. ఆయన భూమిని సముద్రముల మీద నిర్మించెను, అంత ప్రవాహముల మీద స్థిరముగా నిలకొల్పెను. అందరూ ఓ ప్రభు, ఓ ప్రభు, నిన్ను వెదుకుకొనుచు వచ్చెడి వారు ఇట్టివారే. నిన్ను వెదుకొనుచు వచ్చిన వారు ఇట్టివారే. ప్రభువు పర్వతము నెక్కుటకు అర్హుడెవడు? అతని పవిత్ర స్థలమున అడిగిడుటకు యోగ్యుడెవడు? నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయము కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థ క్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు. అతడు ప్రభువు నుండి దీవెనలు పడియును. అతని రక్షకుడైన ప్రభువు అతనిని నీతిమంతునిగా గణించును. ప్రభువును వెదకుకొనుచు వచ్చిడివారు, యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చిడివారు ఇట్టివారే. అందరూ ఓ ప్రభు, ఓ ప్రభు, నిన్ను వెదకుకొనుచు వచ్చిడివారు ఇట్టివారే. నిన్ను వెదుకొనుచు వచ్చిన వారు ఇట్టివారే. శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 21వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. దేవాలయమున కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూచెను. ఒక పేద వితంతువు అందు 2 కాసులు వేయుట యేసు గమనించి, ఈ పేద వితంతువు అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని
మీతో చెప్పుచున్నాను. వారు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి, కానీ ఈమె తన పేదరికములో తన సమస్త జీవనమును సమర్పించినది అని పలికాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆలకించిన సువార్త పఠనం మనకెంతో గొప్ప ప్రేరణగా ఉన్నది. పూర్వ నిబంధనలు సీరా పుత్రుని యేసు జ్ఞాన గ్రంథం పరిశీలించినట్లయితే 35వ అధ్యాయములో ధర్మశాస్త్రమును పాటించినచో బలులను అర్పించినట్లైన ఒక భావములో మన యొక్క విషయాన్ని ఆలకిస్తూ ఉన్నాం. సమర్పణ చేయటం అనేది దానిలో ప్రత్యేకంగా వట్టి చేతులతో దేవుని సన్నిధిలోనికి రావలదు అనని అది ఒక ఆజ్ఞ. మనం బాగా ఈ లోకంలో గమనించినట్లయితే 3 స్థలాలకి వట్టి చేతులతో వెళ్ళకూడదని ఒక చక్కటి సూక్తి ఉన్నది. ఒకటి, చిన్న పిల్లలున్న ఇంటికి మనం వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళుగా తప్పనిసరిగా ఏదైనా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే బంధువులు కానీ ఆప్తులు కానీ అమ్మమ్మ తాతయ్యలు కానీ ఎవరైనా కానీ మరి చుట్టాలింటికి పోయినప్పుడు బంధువుల ఇంటికి పోయినప్పుడు పిల్లలు తప్పనిసరిగా గమనిస్తారు. ఇగో మా అమ్మమ్మ తాతయ్య, ఇక మా మామయ్య అత్తమ్మ, ఇక మా బాబాయ్ ఎవరైనా కానీ ఇక మాకు చక్కని ఇగో పండ్లు తీసుకొచ్చారు, ఇతని పదార్థాలు తీసుకొచ్చారని వాళ్ళు ఎంతో సంతోషపడతారు. అందుకని వారికి ఆశ అది. మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒట్టు చేతులతో ఎప్పటికీ వెళ్ళకూడదు. రెండవ స్థలము, ఎవరైనా బాగలేనప్పుడు మనం చూడటానికి వెళ్ళినప్పుడు కూడాను ఒట్టు చేతులతో వెళ్ళకూడదు, రిక్త హస్తాలతో వెళ్ళకూడదు. తప్పనిసరిగా వారికి ఏదన్నా మనం ఒక కానుక తీసుకొని వెళ్ళాలి. ఒక పండు లేదా ఒక పుష్పము ఏదో ఒకటి వారు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి. ఎందుకనంటే వారి యొక్క బాధలో మనం పాలు పంచుకుంటూ ఉన్నాం. బాధను పంచుకున్నప్పుడు అది తరిగిపోతూ ఉంటుంది, సంతోషాన్ని పంచుకున్నప్పుడు అది అభివృద్ధి అవుతూ ఉంటుంది. కనుక మనం తప్పనిసరిగా బాధలో ఉన్నవారిని, మంచం పట్టిన ఉన్నవారిని, బాగలేకపోయిన ఉన్నవారిని మనం దర్శించినప్పుడు తప్పనిసరిగా మనం వారికి ఏదన్నా ఒక కానుక తీసుకొని వెళ్ళి ఉండాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, దేవాలయానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం కానుక తీసుకొని వెళ్ళాలి. అందుకే మనం 35వ అధ్యాయము సీరా పుత్రుడు యేసు జ్ఞాన గ్రంథములో మనం గమనిస్తూ ఉన్నాం. ఒట్టి చేతులతో దేవుని సన్నిధిలోనికి రావలదని ధర్మశాస్త్రమే కట్టడి చేసిన కనుక బలులు అర్పింపవలనని. ఇంకో చక్కని విషయం చూసినట్లయితే పుణ్యపురుషుడు బలి పశువును క్రొవ్వును పీఠంపై పేల్చినప్పుడు దాని సువాసన ప్రభు సాన్నిధ్యములకు ఎగిసిపోవునని. అదేవిధంగా నిర్మలాతో అర్పించిన బలిని ప్రభు అంగీకరించునని, అతో దానిని విస్మరింపడని కూడా. ప్రభువునకు ఉదారముగా కానుకలిమ్ము, నువ్వు తొలి ఫలములను అర్పించడం పిసినారివి కావాలి. పిసినారివి కొంతమంది ఎక్కువ సంపాదిస్తారు కానీ ఇచ్చేటప్పుడు మాత్రం ఇది కొద్దిగా ఇస్తుంటారు కూడాను. ఎంత బాధ చూడండి. పిసినారితనం వల్లనే మనం పడిపోతూ ఉంటాం. పిసినారితనం వల్లనే మనం అభివృద్ధి కాకుండా ఉంటుంటాం. ఎంత సంపాదించినా కానీ అది దేవుడు ప్రసాదించే ఒక భావంతో మనం తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా చిరు నవ్వుతో నీ కానుక అర్పింపము, సంతసంతో దశాంశములను ఇమ్ము, మహోన్నతుడు నీకు ఇచ్చినట్లే నీవును అతనికిమ్ము, నీ శక్తి కొద్ది ఉదారముగా ఇమ్ము. చూడండి, చక్కని మాట చెప్తున్నారు చూడండి. పూర్వ నిబంధనలోని ఈ శాసనాలు ఈ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు కూడాను. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? మన హృదయంలో పదిలంగా ఉన్నాయి. అందుకే ధర్మశాస్త్రాన్ని నిత్యం బౌలు ధ్యానం చేయాలని కూడా మన 1వ కీర్తన మన 2వ వచనం చూసినట్లయితే రేయం బబులు ధర్మశాస్త్రమును మనము ధ్యానం చేస్తూ ఉండాలి, పఠిస్తూ ఉండాలి, పారాయణం చేస్తూ ఉండాలి. ఎందుకంటే జీవితాన్ని మనము ఆచరించాలి. కనుక ప్రియ భక్తులారా, కనుక మహోన్నతుడు నీకు ఇచ్చినట్లే నీవును అతనికి ఇమ్ము, నీ శక్తి కొద్ది ఉదారముగా ఇమ్ము,
తనకిచ్చిన వారిని ప్రభు బహూకరించును. ఇగో ఈ రోజున ఈ ముఖ్యమైన మాటది. పేద వితంతువు ప్రభునకు సమస్తము ధారపోసి ఉంది. అయ్యో నాకు ఇది లేదు కదా, నేను ఉంచుకోవాలి కదా అన్న భావం లేకుండా ఉన్నది. తనకిచ్చిన వారిని ప్రభు బహూకరించునని, అతడు నీకు 7 రెట్లు అదనముగా ప్రసాదించునని కూడా. చూడండి, చక్కని విషయమో చూడండి. యోబు కూడా పరీక్షింపబడినప్పుడు కూడా తను ఏమనుకొని బాధపడలేదు కూడా. భౌతికంగా ఒకవేళ మనసులో కొద్దిగా బాధ అనిపించినా కానీ ప్రభుని ప్రశంసించి ఉన్నాడు. తన స్నేహితులు వచ్చినా కానీ, తన భార్య హెచ్చరించినా కానీ దేవుని పొగడే ఉన్నాడు కూడాను. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అన్నాడు, కానీ తను భయపడలేదు కూడా జీవితంలో. అంటే మనకు చక్కటి ఉదాహరణ. తర్వాత మనం చూసినట్లయితే ఆ పరీక్ష ముగిసిన తర్వాత 7 రెట్లు దేవుడు ఆయనకు ఆస్తిపాస్తుల్ని బిడ్డలను కూడా ప్రసాదించి ఉన్నాడు. అంటే జీవితంలో అన్ని వేళలా ఎవరమైనా కానీ ఎంతైనా కానీ దేవుడు నాకు ఇచ్చి ఉన్న భావాన్ని మనం బలంగా మన జీవితంలో చూపించగలగాలి. పుట్టే మాటలతోనే కాదు, మన జీవితాన్ని ఆచరించినాడు ఎంతో సంతోషంగా మనం ఉండగలుగుతూ ఉంటున్నాం. కనుక ఈ విషయాలు ఉన్నాయి కాబట్టి, మన జీవితం ప్రోధి అయి ఉన్నాయి కాబట్టి, జీవితంలో ఇవిడి ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ప్రభు దేవాలయానికి వచ్చినప్పుడు కూడాను ఆ కానుకలు ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే మా కొరింథీయులకు రాసిన లేఖలో కూడా, ప్రియ భక్తులారా, పౌలు కొరింథీయులకు రాసిన లేఖలో మరి రెండవ లేఖలో 8వ అధ్యాయంలో కూడా మనం చక్కగా ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాము కూడా. ఏలయన ఇచ్చుటకు మీకు ఆసక్తి ఉన్నచో మీకు లేని దానిని బట్టి గాక మీకు ఉన్న దానిని బట్టి దేవుడు మీ అంగీకరించునని. అంటే దేవుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే 8వ అధ్యాయమే, 2 కొరింథీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయమే 9వ వచనంలో కూడాను మన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఎట్టుదో మీరు ఎరుగుదురు కదా, తను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మేము భాగ్యవంతులను చేటుకు ఆయన నిరుపేద అయ్యనని కూడా. అంటే ప్రభు మనకు సుమాత్రుగా ఉంటూ ఉన్నారు. అటువంటి గొప్ప బహుమానం మనం ప్రసాదిస్తున్నాం. ఆయన కడు పేదగా తయారై ఉన్నాడంటే మనం భాగ్యవంతులను చేయుటకు, మనకు సిల్లు చంపను ప్రసాదించడం. కానీ అదేవిధంగా మనం చూసినట్టయితే కూడా ఎక్కువగా ప్రోగు చేసిన వానికి ఎక్కువగా ఏమీ మిగలకుండాను, తక్కువగా ప్రోగు చేసిన వానికి ఏమి తక్కువ కాకుండాను కూడా ఒక విషయం మనం బాగా గమనిస్తూ ఉండాలి. కనుక చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దాన మొనర్పవలెను. సంతోషంతో దాన మనర్చువారిని దేవుడు ప్రేమించును, మీ అవసరము కంటే ఎక్కువగా దేవునికి ఇవ్వగలడని. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే కాకపోతే ఉచిత కార్యమునకును అవసరమైన దానికన్నా ఎక్కువగా మీరు కలిగి ఉండాలని. పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును, ఆయన దయ కలకాలము ఉండనండి కూడా. ఈ రోజున ఈ పేద వితంతువు సర్వేశ్వరునికి సమర్పించి ఉంది కాబట్టి తప్పనిసరిగా దేవుడు ఆమెకి ఏ లోటు లేకుండా కూడాను తప్పనిసరిగా చూసి ఉంటారు. ప్రియ సహోదరులారా, అందుకే యేసు ప్రభు చూడండి విని వెంటనే స్పందించి ఉన్నారు. తన శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నారు. అనేక మంది కానుకలు ఇస్తూ ఉన్నారు. మామూలుగా భౌతికంగా చూసినట్టయితే ఎందుకంటే ఎక్కువగానే ఇచ్చి ఉన్నారు. కానీ ఏ విధంగా ఇచ్చి ఉన్నారు? వారు ఎక్కువ కలిగి ఉంది మరియు కొద్దిగా మాత్రమే ఇచ్చి ఉన్నారు. కానీ ఈ పేద వితంతువు మాత్రము సంపూర్ణ సమర్పణ చేయగలిగిందంటే ఆమె దేవునికి ఎంత అంకితమై ఉందో కూడా మనం తప్పనిసరిగా గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అదేవిధంగా నాడు మనం తొలి పట్టణం గమనించినట్టయితే ప్రియ సహోదరులారా, మరి యోహాను వారు పాట్మోస్ ద్వీపములో ఉండి ప్రత్యేకంగా సియోను పర్వతం గొర్రె పిల్లను గోచరించను. సియోను పర్వతం అంటే దేవుని యొక్క సింహాసనం. అది మరి దేవుని యొక్క అదే యేసు ప్రభు 44,000 మంది ప్రజలు ఉండిరని మనం తెలియపరుస్తూ ఉన్నాం కదా. వారి నొసళ్లపై దేవుని పేరును అదేవిధంగా గొర్రెపిల్ల పేరును లిఖించి ఉన్నదని కూడా. వారందరూ దేవుని యొక్క వాళ్ళు పవిత్రంగా ఉంటూ ఉన్నారు. పవిత్రంగా ఉండి ఆయన అనుసరిస్తూ ఉన్నారు, ఆయన స్తుతిస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున ఆ గొర్రెపిల్లకు స్తోత్రమని పలకాలి, గొర్రెపిల్లకు హోసానా అని పలకాలి. దేవుని గొర్రెపిల్ల ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను వారు కూడా తెలియపరచుని యేసు ముందుగా వెళుతూ ఉంటే ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని, లోక పాపను పరిగణించు గొర్రెపిల్ల అని. అంతకంటే ముందుగానే యెషయా ప్రవక్త అదే విషయాన్ని తెలియపరచాలి. యేసు ప్రభుని ఉద్దేశిస్తూ ఆయన దేవుని గొర్రెపిల్ల అని కూడాను.
గొర్రెపిల్ల ఏ విధంగా మౌనముగా ఉంటుందో ఉదయం పూట తీసుకుని పోయినప్పుడు ఆయన గొర్రె మౌనముగా ఉండేనండి కూడాను. పొంతి పిలాతు కూడాను ఆయన పరీక్షించినప్పుడు కూడా ఆయన మౌనముగా ఉంటే నువ్వు నాతో మాట్లాడవా అనండి కూడాను. ఆయన మౌనముగా ఉన్నాడు. ప్రియ భక్తులారా, మరి 44,000 మంది ఆ భక్తులు ప్రభు సన్నిధిలో ఉండి ఆయనకు స్వరమును శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నారు కూడాను. అందుకే ప్రభు సింహాసనం దగ్గర మనం ఉండగలగాలి కూడాను. ఆ గొర్రె పిల్లను ఎల్లప్పుడూ మనం స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. అప్పుడు మన జీవితం కూడా సంతోషంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండగలుగుతూ ఉండాలి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనం కూడా ప్రభు అంటున్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని దర్శింతురని కూడాను. కాబట్టి మన జీవితంలో పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దైవ వరం కోసం ప్రాకులాడుతూ ఉండాలి. అప్పుడే దేవుని దర్శించగలుగుతూ ఉంటున్నాము, దేవుని పూజించగలుగుతూ ఉంటున్నాము. పవిత్రంగా ఉండి మన హృదయం పవిత్రంగా ఉండాలా, అన్ని వేళ పవిత్ర దేవుని పూజిస్తూ ఉండాలి. మనం 22వ కీర్తన 3వ వచనం చూసినట్టు అది కూడా దేవుని పరమ పవిత్రుడవు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అనుకుంటున్నావు ప్రభు, ఇశ్రాయేలు స్తుతిని సింహాసనం మీద నీవు ఆసీనుడు ఉంటున్నావు అని కూడా ఆ భక్తుడు కీర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రభుని ప్రస్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ దేవుని నామాన్ని మన హృదయంలో కలిగి ఉండి, నొసల మీద కలిగి ఉండి, జీవితంలో కలిగి ఉండి కూడాను పేద విత్తంతో ఏ విధముగానైతే సర్వేదికి సంపూర్ణ సమర్పణ చేసి ఉందో మనకు సమర్పణ ప్రసాదించమని, మనకున్న సమయాన్ని కానీ ఆస్తుని కానీ మనకున్న బిడ్డలను కూడా సమర్పణ చేసే బాగా ప్రసాదించమని, గురువులుగా కానీ కన్యాస్త్రీలుగా కానీ సంపూర్ణ సేవకులుగా కానీ మన కుటుంబ జీవితం జీవిస్తూ కూడాను ప్రభునికి మన సమయాన్ని కేటాయించి మగుమార్గం జీవించే వరం దయచేయమని ఈ పవిత్రంలో దేవుని మనము మనసారా ప్రార్థించుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చావు దేవా, అర్పించదను సర్వము దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, ఒక జతకు వని లేని పేదను, బలి కానుక తేనెని దీనిని ఓ దేవా. ఒక జతకు వని లేని పేదను, బలి కానుక తేనెని దీనిని ఓ దేవా. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంత సంభున పరిపూర్తిని చేయు. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంత సంభున పరిపూర్తిని చేయు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తులైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ పనిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ పవిత్ర ఆదేశమును అనుసరించి నీ నామములకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణములను దయతో అంగీకరింపము. మేము నీ ప్రేమకు పాత్రులమై నీ చిత్తానుసారము జీవించినట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటు నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట
యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రీతం పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించడం యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించడం సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనలు అర్పించడం ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను పూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును మేము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటిదెము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపక ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల్ అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమైందో పరిపూర్ణను చెయ్యుము. ఉత్థాన మగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము.
వారిని నీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లిగా మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారులకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదుము. ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపులను విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీది రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అపోస్తలులు వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో మానవుల పాప పరిహారార్థమై అవనికి అనుదించి రక్తము చిందించి రక్షణ సాధించిన మరియ తనయుడు, ఈ మహిమాయుత ప్రభుని విందునకు ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను.
నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అనురాగ విందు అప్పరూప విందు మన ఆత్మను జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. అనురాగ విందు అప్పరూప విందు మన ఆత్మను జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. విశ్వశాంతికై సాధనలో యజ్ఞఫలం మన ఈ విందు. విశ్వశాంతికై సాధనలో యజ్ఞఫలం మన ఈ విందు. నవ్య జీవన స్థాపనలు నవ్య జీవన స్థాపనలు దివ్య ఫలం ప్రేమ ఫలం ఈ విందు ఆనంద విందు అనురాగ విందు అప్పరూప విందు మన ఆత్మను జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. అనురాగ విందు అపరూప విందు మన ఆత్మను జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పరమ రహస్యములలో పాలు పొంది ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడవనాడకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకుని జీవించినట్టు కృప చూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జనని విశ్వజనని లోక పావని జనని విశ్వజనని లోక పావని లూతు మాతా మేరీ మాతా లూతు మాతా మేరీ మాతా కరుణించి కాపాడి మమ్మేలవమ్మ కరుణించి కాపాడి మమ్మేలవమ్మ జనని విశ్వజనని లోక పావని జనని విశ్వజనని లోక పావని
యేసు జనయిత్రివి ఈ భువి వరకన్యవు పరలోకానికి కొనిపోబడితివమ్మా. యేసు జనయిత్రివి ఈ భువి వరకన్యవు పరలోకానికి కొనిపోబడితివమ్మా. రాజ్యమకుటము ధరించితివి, రాజ్యమకుటము ధరించితివి, మా చల్లని కమ్మని తల్లివి నీవమ్మా, మా చల్లని కమ్మని తల్లివి నీవమ్మా. జనని విశ్వజనని లోక పావని, జనని విశ్వజనని లోక పావని.